నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన దేశంలో ప్రభుత్వ నిధులతో నడిచే ఏ ట్రైనింగ్ స్కూల్స్ కానీ, విద్యా వ్యవస్థలో కానీ, విద్యా సంస్థల్లో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ నిధులతో నడిచే వాటిలో మత బోధనలు నిర్వహించకూడదు అని మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(1) చెప్తుంది. చాలా స్పష్టంగా చెప్తున్నది. ప్రైవేట్ వాళ్ళు మత బోధనలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వ నిధులతో నడిచే ఏ సంస్థలో, ముఖ్యంగా విద్యా సంస్థలో, ట్రైనింగ్ సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో మత బోధనలు చేయకూడదు అనేది మన రాజ్యాంగం స్పష్టంగా రాసింది. నిజంగా మన భారతదేశం ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే ఇవాళ భారత పాలకులు నడుస్తున్నారా? ప్రతి వ్యవస్థలో చొచ్చుకపోతున్న మతం ఇవాళ అన్ని రంగాల్లో వ్యాపిస్తున్నది. ఆర్ఎస్ఎస్ చాలా 100 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ అదే పని చేస్తున్నది. రహస్యంగా చేస్తుంది, ఇండైరెక్ట్గా చేస్తున్నది. 2014 తర్వాత బహిరంగంగానే ఆ పని చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నంటే, నేను గతంలో కూడా వీడియో చేశాను. పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా ఇస్లామోఫోబియా పెరిగిపోతున్నదో అని ఒక వీడియో చేశాను. అది కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. అయితే అది వ్యక్తుల్లో పెరిగిపోతున్న ఇస్లామోఫోబియానే కాదు, పాలకులు ఖచ్చితంగా స్పష్టంగా ప్రవేశపెడుతున్న ఒక మతోన్మాదపు భావజాలం అది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ట్రైనింగ్లో కూడా మత బోధనలు ప్రవేశపెట్టడం అనే ఒక దుర్మార్గమైన పద్ధతికి వాళ్ళు మార్గాలు వేస్తున్నారు. మధ్యప్రదేశ్లో పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ తీరునే పూర్తిగా మార్చిపడేశారు. దానికి వాళ్ళు చాలా కారణాలు చెప్తున్నారు. 2047 ఈ ట్రైనింగ్కు ఇచ్చిన కొన్ని ఆదేశాలు, ఏడీజీ రాజాబాబు సింగ్ అనే అతను ట్రైనింగ్ స్కూల్ అన్నిటికీ హెడ్, అతను ఏడీజీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ రాజాబాబు సింగ్. అతను కొన్ని ఆదేశాలు ఇచ్చాడు, అది నడుస్తుంది ప్రస్తుతం. ఇది ప్రభుత్వ నిర్దేశాల మేరకే ఈ ఆదేశాలు వస్తాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆదేశాలు ఇవ్వరు. ఆ ఆదేశాలు ట్రైనింగ్ స్కూల్స్ అన్నింటిలో, పోలీస్ ట్రైనింగ్ స్కూల్స్ 8 ఉన్నాయి మధ్యప్రదేశ్లో. ఆ 8 స్కూల్స్లో ఇవి నడుస్తున్నాయి. ఆయన ఈ మధ్య కాలంలో తాజాగా ఇచ్చిన ఆదేశం ఏంటంటే, శివునిపై స్తోత్రం ఉంటుంది. చాలామందికి తెలుసు, ఇది దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని మీద స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్ర పఠనంతో ప్రతిరోజు ఈ ట్రైనింగ్ స్కూల్లో కార్యక్రమాలు స్టార్ట్ కావాలి. ట్రైనింగ్ స్కూల్స్ మొత్తంలో లౌడ్ స్పీకర్లు పెడతారు. ఈ దక్షిణామూర్తి స్తోత్ర పఠనం ఆ లౌడ్ స్పీకర్లో వినిపిస్తూ ఉంటుంది. ఇది ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ట్రైనింగ్ స్కూల్లో ఈ స్తోత్రం ఖచ్చితంగా వినిపించాలని ఏడీజీ రాజాబాబు సింగ్ మధ్యప్రదేశ్లో ఆదేశాలు ఇచ్చాడు. ఈ పఠనంతోనే రోజువారీ కార్యక్రమాలు మొదలవ్వాలి అనేది ఉత్తర్వులు వచ్చినాయి. ఇంకా మధ్యప్రదేశ్లో గతంలో మార్చి 8వ తేదీన ఈ రాజాబాబు ఉత్తర్వులు అన్ని స్కూల్స్కి ఇచ్చాడు. ట్రైనింగ్ క్యాంపస్లలో లౌడ్ స్పీకర్ల ద్వారా ఉదయాన్నే స్తోత్రం ప్లే చేయాలి. ట్రైనర్లు, రిక్రూటర్లు దాదాపు 4000 మంది ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం సాగుతున్న ట్రైనింగ్లో ట్రైనర్లు, రిక్రూటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఇది వినాలి అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నాడు రాజాబాబు సింగ్. దీనికి ముందు 2025 జూలైలో ఈ పోలీసులకు ఇంకొక శిక్షణా తరగతుల్లో ఇంకొకటి రామచరిత మానస్ పఠన సెషన్లు ఖచ్చితంగా ఉండాలి. ట్రైనింగ్లో భాగంగా రామచరిత మానస్ ఉండాలి. భగవద్గీత, రామచరిత మానస్ రెండింటిని ప్రవేశపెట్టారు. 2025 జూలైలో రామచరిత మానస్ శిక్షణలో భాగంగా ఉండాలని, నవంబర్ 2025న అదే సంవత్సరం నవంబర్లో భగవద్గీతలోని అధ్యాయాలు రోజుకొక అధ్యాయం చొప్పున ట్రైనింగ్లో భాగంగా చెయ్యాలి అనేది ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ విధంగా ఇప్పుడు ఈ 3 భగవద్గీత, రామచరితమానస్, దక్షిణామూర్తి స్తోత్రం ఇప్పుడు వాళ్ళ పోలీసు ట్రైనింగ్లో భాగమైంది. ఆ 8 ట్రైనింగ్ స్కూళ్ళలో ఈ 3 వినిపిస్తున్నారు. ఇంతకు ముందే నేను చెప్పినట్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(1) స్పష్టంగా ఏం చెప్తుంది? పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థలోనూ మత బోధన అందించరాదు. ప్రభుత్వ నిధులతో నడిచే పోలీస్ శిక్షణ పాఠశాలలు ఖచ్చితంగా ఈ పరిధిలోకే వస్తాయి. మనకు అనేక ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు
ఈ రాజాబాబుని ఎన్డీటీవీ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఈ పరిణామాల తర్వాత రాజాబాబుని ఇంటర్వ్యూ కూడా చేసింది. రాజాబాబుని వాళ్ళు అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన జవాబులు కూడా మనం ఒకసారి చూడాలి. మత బోధనలకు సంబంధించి ఆయన రకరకాల కథలు వినిపించారు. అన్ని మతాల బోధనలు ఇలాగా వినిపిస్తారా అనే ప్రశ్నలు కూడా వేశారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ప్రధానమంత్రి విజన్ 2047 2047లో భాగంగా మన భవిష్యత్తుకు సిద్ధం చేయాలి అందరినీ, అందుకు అనుగుణంగానే ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. 2047 ప్రధానమంత్రి టార్గెట్ ఇక్కడే అసలు విషయం ఉంది. 2047 టార్గెట్ బయటికి చెప్తున్న టార్గెట్ 1,00,000 చెప్తుంటారు. 2047 చివరికి రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు టార్గెట్ 2047. 2047 ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే కుట్ర జరగబోతున్నది. దానిలో భాగంగానే అన్ని మార్పులు, అన్ని వ్యవస్థల్లో మతపరమైన మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే పోలీస్ వ్యవస్థలో కూడా ఈ మార్పులు జరుగుతున్నాయని మనం భావించవచ్చు. 2047 ప్రధానమంత్రి విజన్ 2047లో భాగంగానే ఈ ట్రైనింగ్ ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన్ను ట్రైనింగ్ విషయాలు మిగతావి చాలా ప్రశ్నలు వేశారు ఎన్డీటీవీ ప్రతినిధి. కానీ ముఖ్యమైన ప్రశ్నలు, మీరు గీతా రామచరితమానస్ ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పరిచయం చేస్తున్నారు, మీరు ఖురాన్, బైబిల్ లేదా గురు గ్రంథ్ సాహిబ్ను కూడా పరిచయం చేస్తారా, లేక ఈ ఎంపిక ఏకపక్షమేనా అని చాలా స్పష్టంగా ఆ ప్రతినిధి అడిగితే, రాజాబాబు సింగ్ ఏం చెప్తాడంటే, నాకు వర్గపరమైన మనస్తత్వం లేదు, దీని వెనక ఎలాంటి రహస్య ఎజెండా లేదు, కానీ మనం నైతిక విలువలను కోరుకుంటే సహజంగానే మన నాగరికత వారసత్వం, మన వైదిక మరియు సాంస్కృతిక వారసత్వం నుండి వాటిని స్వీకరిస్తాము. ప్రతి దేశం తన సొంత సాంప్రదాయాల నుండి స్ఫూర్తి పొందుతుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. నాకు వర్గపరమైన మనస్తత్వం లేదని చెప్తూనే, దీని వెనుక ఎలాంటి రహస్య ఎజెండా లేదని చెప్తూనే వైదిక సాంస్కృతిక వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు. నాగరిక వారసత్వం మనది వైదిక వారసత్వమేనా మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు? ఇంకే వారసత్వం లేదా? చార్వాకులు లాంటి వాళ్ళు దీన్ని అన్నిటినీ, ఈ దేవుడు, అద్వైతం, వీటన్నిటిని వ్యతిరేకించిన వాళ్ళు చార్వాకులు లాంటి వాళ్ళు. ఆ వారసత్వం లేదా మనకి? నాస్తిక వారసత్వం ఉంది భారతదేశంలో, నాస్తిక సంస్కృతి కూడా ఉంది భారతదేశంలో. వాటి వేటిని కాదని ఆ తర్వాత కాలంలో ముస్లిం సంస్కృతి భారతదేశంలో చాలా ఏళ్ళుగా కొనసాగుతుంది. సరే, క్రిస్టియన్లు వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు రాకముందే క్రిస్టియన్స్ వచ్చారు ఇక్కడికి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అది కూడా పెంపొందుతుంది. బౌద్ధం ఇప్పటిది కాదు, కొన్ని వందల వేల ఏళ్ళ క్రితంది బౌద్ధం. మరి బౌద్ధ సంస్కృతి ఏమైంది? బౌద్ధ సంస్కృతి మనం బౌద్ధ బోధనలు ఎందుకు బోధించడం లేదు? బౌద్ధ సంస్కృతిని ఎందుకు మనం ప్రచారం చేయడం లేదు, వాళ్లకు పరిచయం చేయడం లేదు? సిక్కుల సంస్కృతిని మనం ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఒక్క హిందూ మత సంస్కృతికి సంబంధించి మాత్రమే ఈ విధంగా ప్రచారం చేయడంలో అర్థం ఏంటి? సరే, మీకు ముస్లింలు అంటే కోపం, ముస్లింలు చాలా కాలం కాలేదు ఇక్కడికి వచ్చి. ఇక్కడ భారతదేశంలో ముస్లిం మొఘల్ పాలన అంతకుముందు కొంతకాలం ముందు కావచ్చు, మొఘల్ పాలన నుంచే కావచ్చు. కానీ బౌద్ధం ఎప్పటిది? బౌద్ధం గురించి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? జైనం ఎప్పటిది? జైనము, బౌద్ధం ఇట్లాంటి మతాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? హిందూ మతము అని మీరు పేరు పెట్టక ముందు నుంచే బౌద్ధ మతం ఉంది కదా. మరి బౌద్ధ మతం చాలా శాంతి ప్రబోధించింది, చాలా క్రమశిక్షణ, చాలా విలువలు నేర్పింది బౌద్ధ మతం. దాని గురించి ఎందుకు మీరు, దాని బోధనలు ఎందుకు మీరు చెప్పడం లేదు? ఇంకా ఆయన జవాబు తర్వాత ఎన్డీటీవీ ప్రతినిధి, కానీ భారతదేశం ఒక లౌకిక దేశం కదా, మీరు ఇలా చేస్తారు అని ప్రశ్నిస్తే, నేను ఆ చర్చలోకి వెళ్ళదలుచుకోలేదు. ఎవరన్నారు ఇది? ఏడీజీపీ రాజాబాబు. నేను ఆ చర్చలోకి వెళ్ళదలుచుకోలేదు. నేను సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమాలకు కట్టుబడి ఉండే ఒక పోలీస్ అధికారిని. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు! చేస్తుందేమో మత ప్రచారము, చెప్తున్నదేమో సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమాలకు కట్టుబడి ఉండే ఒక పోలీస్ అధికారిని. నేను రాజ్యాంగంపై ప్రమాణం చేశానని చెప్తున్నాడు. అదే రాజ్యాంగం 28/1 చెప్తున్న దానికి వ్యతిరేకంగా దాన్ని ధిక్కరించి ఈయన పనిచేస్తున్నాడు. అంకిత భావం, వృత్తి నైపుణ్యం, చురుకుదనం మరియు సున్నితత్వం గల పోలీసు దళాన్ని తయారు చేయడమే నా ఏకైక లక్ష్యం. నిజంగా అంకిత భావం, సున్నితత్వం, చురుకుదనం తయారు చేయాలంటే
మత బోధనలే చేయాలనా? ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంతకంటే అద్భుతమైన క్రమశిక్షణ గల సైనికులు తయారవుతున్నారు. వాళ్ళకి ఎక్కడైనా మత బోధనలు చేస్తున్నారా? ఏమైనా పరిశోధన చేశారా అది? దాని తర్వాత ఆ జర్నలిస్టు ప్రశ్న ఇంకోటి, ఆర్టికల్ 28/1 ప్రభుత్వ సంస్థల్లో మత బోధన నిషేధిస్తుంది, మీరు చేసిన పని దీన్ని ఉల్లంఘించడం కాదా అని చాలా స్పష్టంగా అడిగాడు. దానికి ఏం జవాబు చెప్తారంటే ఏడీజీపీ, ఇది మత విద్య కాదు, ఇది ఒక మంచి మనిషిగా మారడానికి సంబంధించినది. భగవద్గీత మతానికి అతీతమైనది మరియు శతాబ్దాలుగా మానవాళికి మార్గనిర్దేశం చేసింది. ఇది ఒకరి వ్యక్తిత్వంలోని ఉత్తమ గుణాలను వెలికి తీయడానికి సహాయపడుతుంది. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మతాతీతం ఇందులో ఎక్కడుంది? భగవద్గీత కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పఠన కానీ, రామచరిత మానస్ కానీ, ఇవన్నీ మతాలకు సంబంధం లేదు. రామచరిత మానస్ రాముడి గురించి నువ్వు మతానికి సంబంధం లేదు. హిందూ మతానికి ఒక ప్రతినిధిగా బ్రాండ్ అంబాసిడర్ చేసి కూర్చున్నారు కదా ఇప్పుడు రాముడిని. మరి శ్రీకృష్ణుడు కూడా హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడరేగా ఇప్పుడు. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పింది, రామచరిత మానస్ రాముడి గురించి చెప్తున్నది. ఈ శివుడు హిందూ మతానికి సంబంధించిన కాదని చెప్పగలరా ఎవరైనా? ఈ దక్షిణామూర్తి స్తోత్ర పఠన మతానికి సంబంధించింది కాదని ఎలా చెప్పగలుగుతారు మీరు? ఎన్డీటీవీ ప్రతినిధి అడిగిన ఇంకొక ప్రశ్న, ఈ ఉత్తర్వు జారీ చేయడానికి ముందు మీరు న్యాయ సలహా తీసుకున్నారా? ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకమైనది కాబట్టి న్యాయస్థానంలో ఎవరైనా సవాల్ చేస్తే ఖచ్చితంగా దీన్ని న్యాయస్థానం వ్యతిరేకిస్తున్నది. అందుకనే ఈ జర్నలిస్టు ప్రశ్న అడిగాడు, ఈ ఉత్తర్వు జారీ చేయడానికి ముందు మీరు న్యాయ సలహా తీసుకున్నారా? న్యాయ సలహా అవసరం లేదని చెప్పాడు ఆయన. రాజాబాబు ఏం చెప్తాడంటే, న్యాయ సలహా అవసరం లేదు, ఇది శిక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో తీసుకున్న ఒక పరిపాలనా నిర్ణయం. ఎంత దారుణం కొట్టిపడేసాడు. న్యాయ సలహా రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగంలో ఆయనకు అసలు తెలుసా? రాజ్యాంగంలో 28/1 అనేది ఒకటి ఉంది, ఆర్టికల్ 28/1 ఒకటి ఉంది. అందులో ఖచ్చితంగా ఇది రాసుంది, ఇలా ప్రభుత్వ సంస్థల్లో మత బోధనలు చేయొద్దు అనేది రాసుంది అనే విషయం ఆయనకు తెలుసా? ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? మత బోధననే కాదు అదేం చెప్తున్నాడు ఇంత స్పష్టంగా. ఆయన జర్నలిస్ట్ అడిగిన ఇంకో ప్రశ్న, పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడవాలా లేక శాస్త్రాల ప్రకారం నడవాలా అనేది ఆయన ప్రశ్నించాడు. దానికి ఏడీజీపీ రాజాబాబు ఏం చెప్పాడంటే, మీరు విభిన్న నేపథ్యాల నుండి యువకులను తీసుకొని వారికి 9 నెలల్లో శిక్షణ ఇచ్చేటప్పుడు వారికి డ్రిల్లు, చట్టం, ఆయుధాల వాడకం, ఫోరెన్సిక్స్ ప్రవర్తన నేర్పించాలి. ప్రారంభంలో క్రమబద్ధమైన శిక్షణ అవసరం. వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ఇది ఆ శిక్షణలో భాగం. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అనేది శిక్షణలో భాగం. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం కోసం మతం బోధించడం అనేది మతపరమైన కార్యకలాపాలు చేయడం అనేది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో భాగమా? ఒక పోలీసు ఉద్యోగి మతపరమైన భావజాలాలు మెదడు నిండా పెంచుకొని, నువ్వు చెప్తున్నట్టు హిందూ మత భావజాలాలు మెదడు నిండా చొప్పించుకొని ఈ విధంగా ట్రైనింగ్లో కూడా అసలే వ్యవస్థలో ఈ మధ్య 2014 తర్వాత ఈ మతపరమైన భావజాలాలు పెరిగిపోయాయి. రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచే వస్తున్నది. ట్రైనింగ్లో కూడా ఈ విధంగా చేయడం అనేది పోలీసులను స్వతంత్రులుగా ఉండేటట్టు చేస్తుందా? వాళ్ళు వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి చర్యలో మతం కనబడదా? ఇంకో ప్రశ్న అడిగాడు ఈయన జర్నలిస్టు రాజాబాబుని, అద్వైత తత్వంలో సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్య అద్వైత తత్వం గురించి మాట్లాడాడు ఈయన. అద్వైత తత్వంలో సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్య ఎటువంటి భేదం లేదని భావన. మీరు మదర్సాలలో గీతను చదవమని సూచించారు. గతంలో ఈయన మదర్సాలలో గీతను చదవాలని మదర్సాలకు వెళ్ళి మాట్లాడాడు. అదేవిధంగా ఇతర సంస్థల్లో ఖురాన్ లేదా బైబిల్ని చదవని సిఫార్సు చేస్తారా? దానికి ఇతర సంస్థల్లో ఖురాన్ లేదా బైబిల్ని చదవమని సిఫార్సు చేస్తారా అనే ప్రశ్నను మెల్లిగా తప్పించేసి ఆయన ఏం మాట్లాడతాడంటే, ఖురాన్ చదివి అలీములుగా ఎదుగుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాలని నా మౌలానా మిత్రులు ఒకరు నన్ను అన్నప్పుడు వారు శ్రీమద్ భగవద్గీతను చదవాలని నేను సూచించాను. ఇది ప్రజలను మరింత సహనశీలుగా నైతిక జీవనం గడిపేలా చేస్తుందని చెప్తూ ఆ మౌలానా నా ఆలోచన మెచ్చుకున్నారు. నేను ప్రత్యేకంగా కర్మణ్యేం వాధికారస్తే
మా ఫలేషు కదాచన అనే శ్లోకాన్ని ప్రస్తావించి భగవద్గీతను చదవాలని ప్రోత్సహించాను. ఈయన భగవద్గీతను ఎందుకు చదవాలో మదర్సాల్లో చెప్పాడు, కానీ ఇతర విద్యా సంస్థలలో అంటే అదేవిధంగా ఇతర సంస్థల్లో పోలీస్ ట్రైనింగ్లో కావచ్చు, ఇతర విద్యా సంస్థల్లో కావచ్చు, ఖురాన్ లేదా బైబిల్ని చదవమని ఈయన ప్రోత్సహిస్తాడా? ఈ ప్రశ్నకి తప్పించుకున్నాడు జవాబు చెప్పకుండా. జర్నలిస్ట్ అడిగిన ఇంకో ప్రశ్న, అయితే ఇది నైతిక పర్యవేక్షణ లేక పోలీసు సంస్కరణలా? చాలా కీలకమైన ప్రశ్న అడిగాడు. ఇది నైతిక పర్యవేక్షణ లేక పోలీసు సంస్కరణలా? ఆయన ఏం జవాబు చెప్తాడంటే, ఇది సున్నితమైన ప్రజలకు అనుకూలమైన పోలీసు దళాన్ని నిర్మించడం గురించినది. నైతిక విలువలు అందులో ఒక భాగం. స్తోత్రం మరియు గీతతో పాటు కొత్తగా చేరిన వారు పంచతత్వం, నీతి శతకాన్ని కూడా అధ్యయనం చేస్తారు. శిక్షణ పాఠశాలలు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకున్నాయి. ఇక్కడ కొత్తగా చేరిన వారు స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుంటారు. ఇది ఆయన జవాబు. ఈ ఉత్తర్వును ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ఏం చేస్తారని కూడా ప్రశ్న అడిగాడు ఆయన. దానిపై నేను వ్యాఖ్యానించను. నేను నా విధిని నిర్వర్తిస్తున్న నిబద్ధత కలిగిన పోలీస్ అధికారిని. అంటే ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని ఈయన తెగింపు. దానిపై నేను వ్యాఖ్యానించడానికి మాట్లాడేశాడు. ఈ నిర్ణయంపై మీ వ్యక్తిగత విశ్వాసం ప్రభావం చూపించిందా? ఇది కూడా అడిగాడు ఆయన చాలా స్పష్టంగా. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్లో రాజ్యాంగం ప్రకారం ఈ విధమైన మత బోధనలు ప్రచారం చేయడానికి వీల్లేదు. కాబట్టి మీ వ్యక్తిగత విశ్వాసాలు ఇటువంటి ప్రచారాలు చేయడానికి దారితీశాయనే ప్రశ్న కూడా అడిగాడు ఆయన. ఆయన ఏం జవాబు చెప్తాడు ఏడీజీ అంటే, నేను హిందూ మతాన్ని ఆచరిస్తాను మరియు తత్వశాస్త్ర విద్యార్థిని. నేను అనేక మత గ్రంథాలు అధ్యయనం చేశాను, కానీ నేను రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాను. మెరుగైన పోలీస్ దళాన్ని నిర్మించడమే నా ఏకైక లక్ష్యం. ఈయన ఎక్కడైనా రాజ్యాంగం ప్రకారం పనిచేసినట్టు కనబడుతుందా? పోలీస్ ట్రైనింగ్ ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత దుర్మార్గంగా పోలీసులను తయారు చేస్తారో గత వీడియోలో నేను చెప్పాను. పోలీసులను హింసాత్మకంగా క్రూరులుగా మార్చడానికి పోలీస్ ట్రైనింగ్, ఇవాళ మనం తీసుకుంటున్న పోలీస్ ట్రైనింగ్ ఒక కారణం. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వస్తుంది అదే పోలీస్ ట్రైనింగ్. పోలీసుల్ని పవర్ కాపాడే వాళ్ళుగా మాత్రమే తయారు చేస్తారు. దానికోసం ఏ హింసాత్మక పద్ధతులనైనా అవలంబించవచ్చు అనేది వాళ్ళు నేర్చుకుంటారు అక్కడ. అలాంటిది ఇప్పుడు మతం కూడా జొప్పిస్తే అందులో నేను రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నానని చెప్తున్నాడు, కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతాన్ని జొప్పిస్తున్నారు మీరు పోలీస్ వ్యవస్థలో. మతాన్ని జొప్పిస్తే అసలే క్రూరంగా, అసలే దుర్మార్గంగా ప్రజలపైన ప్రవర్తించే పోలీసులు ఈ మతం కూడా వాళ్ళకు జోడిస్తే, ఆ బుర్రల్లో ఈ పెండ కూడా నిండితే ఇక వాళ్ళని ఆపడం ఎవరి తరం అవుతుంది? ఎవరి మీద దాడులు చేస్తారు? వాళ్ళు ఇతర మతస్థులకు వ్యతిరేకంగా తయారవుతారు. సహజంగానే ఈ మత బోధనలు ఈ మూడు బోధించగానే ఏ మూడు? ఈ దక్షిణామూర్తి స్తోత్రం, భగవద్గీత, రామచరిత మానసులు ఈ మూడు బోధించగానే మతోన్మాదులు అయిపోతారా అనే ప్రశ్న రావచ్చు. మతోన్మాదులు అవ్వడానికి అది కూడా ఒక మార్గం. మతోన్మాదులు కాదు, అసలు మతం అనే బోధనలు చేయడం ఒక ప్రభుత్వ సంస్థలో భారతదేశం మొత్తం ఒక మత విద్వేష భావజాలం పెంపొందుతున్న క్రమం. మత విద్వేష భావజాలం అధికారమే మత విద్వేష భావజాలాన్ని రెచ్చగొడుతున్న సమయంలో నువ్వు ఒక పోలీస్ ట్రైనింగ్లో మతాన్ని బోధిస్తున్నావంటేనే ఒక రకంగా వాళ్ళ మెదళ్లలో ఇంకో మతం పట్ల వ్యతిరేకత పెంపొందిస్తున్నట్టు అర్థం, ఇంకో మతం పట్ల చిన్న చూపు కలుగజేస్తున్నట్టు అర్థం. దాన్ని ప్రత్యక్షంగా నువ్వు చేస్తున్నావంటేనే ఈ దేశానికి, ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారులుగా వాళ్ళని తయారు చేస్తున్నావని అర్థం. ఆయనను ఈ జర్నలిస్టు ఇంకొక ప్రశ్న అడిగాడు, మీరు పదవీ విరమణ తర్వాత ఆధ్యాత్మిక జీవితం గడుపుతారా లేక రాజకీయాలు చేస్తారా? ఆయన ప్రశ్నకు ఏడీజీపీ రాజాబాబు సింగ్ ఏం చెప్తాడంటే, నా జీవితం ఎల్లప్పుడూ దేవుడు నిర్దేశించిన మార్గంలోనే సాగింది, అది అలాగే కొనసాగుతుంది. సమాజ సేవ చేయడమే నా నైజం. మీరు దానిని నిస్వార్థ చర్య అని పిలిచినా లేదా మరేదైనా పిలిచినా ప్రజలకు మేలు చేయడమే నా ఏకైక లక్ష్యం. ఇప్పుడు ఈయన ట్రైనింగ్లో ప్రవేశపెట్టిన, ఈయన అనడానికి కూడా వీల్లేదు, ఈయన వ్యక్తిగతంగా ప్రవేశపెట్టాడని మనం అనుకోలేం.
ప్రభుత్వాలు ఆ విధంగా తయారవుతున్నావు కాబట్టి రాజుకు మించిన రాజభక్తి ఎలాగూ ఉంటుంది చాలామందిలో, ఈ పోలీస్ అధికారులు కూడా అదే ఉంది. పైన రాజులు మతోన్మాదంతో రెచ్చిపోతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ప్రజలను స్పష్టంగా విభజిస్తున్నారు. విభజించి పాలించడం అనే బ్రిటిష్ వాడి పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఒక మతాన్ని అణిచేయడానికి, లేదు అసమ్మతిని అణిచేయడానికి, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని అణిచేయడానికి ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఆ పోలీస్ వ్యవస్థలో కూడా ఈ విధమైన మతభావాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే ఇలాంటి వాళ్ళు, రాజా బాబు సింగ్ లాంటి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నారు. చాలా స్పష్టంగా రాజాబాబు సింగ్ ప్రవేశపెట్టిన ఆర్డర్లు కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ అర్థం చేయిస్తున్నది ఏంటంటే ఈయన ఒక స్వయం సేవక్ లాగానే కనిపిస్తున్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 100 ఏళ్లుగా ఏ ప్రయత్నం అయితే చేస్తున్నదో ఆ ప్రయత్నంలో ఈయన భాగమయ్యాడు అనేది అర్థమవుతుంది. ఈయన రిటైర్ అయిన తర్వాత కూడా దేవుడు ఎటు నడిపిస్తే అటు నడవడానికి సిద్ధమవుతున్నాడంటే చెప్తున్నాడంటే ఆయన దృష్టిలో దేవుడు అంటే హిందూ మతానికి సంబంధించిన దేవుడు. స్పష్టంగా బీజేపీకి సంబంధించిన ప్రచారం చేసుకుంటున్న, ఓట్లు దండుకుంటున్న, ఏ పేరుతోనైతే ఓట్లు దండుకుంటున్నాడో ఆ రాముడే అయి ఉంటాడు. అట్లా రేపు ఈయన ఏ దేవుడి భక్తిలో ఊగిపోదామనుకుంటున్నాడో అదే దేవుడి పేరు చెప్తూ ఇవాళ భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నది బీజేపీ. మతం మంచిదా చెడ్డదా అనేది ఇక్కడ సమస్య కాదు. ఏ మతం మంచిది, ఏ మతం చెడ్డది, ఇప్పటి వరకు ఏ మతము అన్ని మతాలు శాంతిని బోధించాయి అని చెప్తున్నాం కదా. అన్ని మతాలు శాంతిని బోధించాయి, అన్ని మతాలు యుద్ధాలు కూడా బోధించాయి. హిందూ మతం శాంతిని బోధించింది, హిందూ మతం యుద్ధాన్ని కూడా బోధించింది. మనం చెప్తున్న భగవద్గీత శాంతికి క్రమశిక్షణకు అని చెప్తున్న భగవద్గీత కూడా యుద్ధాన్ని కూడా బోధించింది. నువ్వు చేసేది చెయ్యి, మిగతాదంతా భగవంతుడు చూసుకుంటాడు అంటే యుద్ధం చెయ్యని అర్జున్ని ముందుకు నడిపించి తన తమ్ములతో, తన అన్నలతో, తన మామలతో, తన బావలతో, తన చిన్నాన్న పెద్దలతో, తన అన్నములతో యుద్ధం చేయడానికి ప్రేరేపించింది కూడా భగవద్గీతనైనా మర్చిపోకూడదు. అలాగే ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏదైనా అందులో శాంతిని బోధిస్తారు. ఆ రోజు అది రాసినప్పుడు ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే ఆ రాతలు ఉంటాయి. ఎందుకంటే ఇది దేవుళ్ళు రాసింది కాదు, దేవుళ్ళు ఉన్నారా లేరా అదొక చర్చ. కానీ ఇది మనుషులు రాసినవే ఇవన్నీ. ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా, రామచరిత్ర మానస్ అయినా, ఏదైనా సరే మనుషులు రాసినవే. ఆ మనుషులు బతికున్న సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే వాళ్ళు అందులోంచి, ఆ సామాజిక పరిస్థితుల్లోంచే వచ్చారు కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు రాస్తారు. అప్పుడు యుద్ధాలు ఉన్నాయి, శాంతి కోరుకున్న వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు లేకుండా శాంతిగా జీవించాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రెండు ఉంటాయి అందులో. క్రమశిక్షణ నేర్పించడానికి ఈ మత బోధనలు ఏవి అవసరం లేదు. నిజంగా మత బోధనలే అవసరమైతే బౌద్ధం, ఖురాన్, బైబిల్, గురు గ్రంథ్ సాహిబ్ వీటన్నిటిని ఎప్పుడైనా నేర్పిస్తున్నారా వీళ్ళు పోలీసు ట్రైనింగ్లో? వాటిలో శాంతి లేదా, క్రమశిక్షణ లేదా? వాటిని పట్టించుకోకుండా ఒక హిందూ మతానికి సంబంధించిందే ఎందుకు మీరు చేస్తున్నారు? అసలు మతాతీతమైన లౌకిక రాజ్యం అని చెప్పుకుంటున్నాం. రెండోది, రాజ్యాంగమే వ్యతిరేకిస్తుంది ప్రభుత్వ సంస్థల్లో ఈ విధమైన ప్రచారాన్ని. దాన్ని ఇంత బహిరంగంగా ట్రైనింగ్లో భాగం చేసి పోలీసులను ఆ విధంగా తయారు చేస్తే వాళ్ళు ఇస్లామోఫోబియా కాకుండా వాళ్ళ మెదళ్ళలో ఇంకేముంటుంది? ఇతర మతాల పట్ల వ్యతిరేకత కాకుండా వాళ్ళ మెదళ్ళలో ఏముంటుంది? అసలే పవర్కు అనుగుణంగా పనిచేయాలి, అధికారాన్ని కాపాడడం కోసమే పనిచేయాలని చెప్పే నీ ట్రైనింగు, మీరు మేము అని, మనము వాళ్ళు అని ట్రైనింగ్ ఇచ్చే మీ ట్రైనింగు అంటే వాళ్ళు అంటే ప్రజలు, మనం అంటే పోలీసులు, మీరు మేము ప్రజలకు వ్యతిరేకంగా అధికారాన్ని కాపాడడం కోసమే పోలీసులు ఉన్నారు అని వాళ్ళ బుర్రలో నిండిపోయి ఉన్నది. వీళ్ళ ప్రజాసేవకులు కాదు, ప్రజలు
కడుతున్న ట్యాక్సులే వీళ్ళ జీతాలుగా ఇస్తున్నారన్న విషయం వాళ్ళకు మర్చిపోయారు ఎప్పుడో. వాళ్ళు ప్రజాసేవకులు అని కూడా విషయం మర్చిపోయారు. వాళ్ళు ఇప్పుడు రాసున్న చట్టాన్ని కాపాడాలనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు అధికారాన్ని కాపాడాలి అనేది ఒక్కటే గుర్తుంచుకుంటారు. వాళ్ళు చేసిన పనులన్నీ చూడండి, చేసే పనులు అధికారాన్ని కాపాడడమే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ, అధికారాన్ని కాపాడడం. దానికోసం ఇది ఇప్పుడు కొత్తగా పోలీస్ వ్యవస్థ, ఇవాళ భారతదేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కొత్తగా చేస్తున్నది కాదు. వర్గాలు పుట్టినప్పటి నుంచి ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో వర్గాలు పుట్టినప్పటి నుంచి జరుగుతున్నది ఇదే. అధికారంలో ఉన్న వాళ్ళని కాపాడడం కోసమే, రాజులను కాపాడడం కోసమే సైనికులు ఉన్నారు. బానిస యజమానులను కాపాడడం కోసం అప్పుడు కొంత సైనికులు ఉన్నారు. భూస్వాములను కాపాడడం కోసం భూస్వామ్య సైన్యం ఉంది. పెట్టుబడిదారులను కాపాడడం కోసమే ముసుగు వేసుకున్న, ప్రజాస్వామ్యమైన ముసుగు వేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. పెట్టుబడిదారులను కాపాడడం కోసమే ఆ ప్రభుత్వాలు నడిపిస్తున్న పోలీసులు ఉన్నారు. వీళ్ళు కాపాడేది కార్పొరేట్ కంపెనీలు. ఇవాళ ప్రస్తుత పరిస్థితి వీళ్ళు కాపాడేది వాళ్ళని. అంతేకాకుండా ఇప్పుడు మతం కూడా వాళ్ళ బుర్రల్లో ప్రవేశపెడితే ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది రేపు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నది ఏంటి? అక్కడ సైన్యమే ప్రజలను హింసిస్తుంటుంది. మతాన్ని సరిగ్గా అనుసరించకపోతే, బుర్కాలు వేసుకోకపోతే సైన్యం దాడులు చేస్తుంటుంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది. తాలిబాన్లను నిన్నటిదాకా తిట్టుకున్నాం కదా, ఇవాళ మనకు స్నేహితులు అయిపోయారు వాళ్ళు. వాళ్ళ బాటలోనే మనం నడవబోతున్నామా? ఇలాంటి అడుగులు పడుతున్నాయంటే 2047 కల్లా మనం భారతదేశం కూడా ఇంకొక తాలిబాన్ల రాజ్యం కాబోతుంది. అది ముస్లిం తాలిబాన్లు, ఇది హిందూ తాలిబాన్ల రాజ్యం కాబోతున్నది. అలా కావడానికే ఈ రాజా బాబు సింగ్ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ ప్రయత్నానికి మూలం ఆర్ఎస్ఎస్లో ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఆదేశించిన ఆదేశాల మేరకు వీళ్ళందరూ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పోలీసు వ్యవస్థను రేపు మత వ్యవస్థగా కాదు, మతోన్మాద వ్యవస్థగా తయారు చేయడానికి రాజాబాబు సింగ్ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మనందరం వ్యతిరేకించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకమైనది ఇది. మనం రాజ్యాంగాన్ని బలపరుస్తున్నాం కాబట్టి, రాజ్యాంగం మన భారతదేశం మన కోసం, మన ప్రజల కోసం నిర్మించుకున్న రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగం రక్షించుకోవాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే ఈ దేశ ప్రజలను రక్షించడమే. కాబట్టి రాజ్యాంగ రక్షణగా ఇలాంటి వాటిని వ్యతిరేకిద్దాం మనందరం. ఇప్పుడు దీని మీద ఎవరైనా న్యాయస్థానానికి పోతే ఖచ్చితంగా దీన్ని న్యాయస్థానం కూడా వ్యతిరేకిస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకమైనది ఇది కాబట్టి. ఆర్టికల్ 28(1) పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నది కాబట్టి న్యాయస్థానం ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తుంది, ఇలాంటి ఆదేశాలను కొట్టేస్తుంది. కానీ ప్రజలం మనం ఖచ్చితంగా ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా గొంతు విప్పకపోతే ఈ భారతదేశం కొంతమందికి చాలా ఆనందంగా ఉండొచ్చు. హిందూ రాజ్యం ఏర్పడితే హిందువులకు చాలామందికి ఆనందంగా ఉండొచ్చు. హిందూ రాజ్యం ఏర్పడితే చాలా అద్భుతంగా ఉంటుందని. ఎలాంటి హిందూ రాజ్యం ఏర్పాటు చేస్తారు? బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండే హిందూ రాజ్యమా? క్షత్రియుల ఆధిపత్యం ఉండే హిందూ రాజ్యమా? అగ్రకులాల ఆధిపత్యం ఉండే హిందూ రాజ్యమా? యాదవులు ఏమవుతారు? దళితులు ఏమవుతారు? మన దగ్గర ఉండే కులాలు, శుద్ర కులాలని వాళ్ళు చెప్పబడుతున్న వాళ్ళందరూ ఏమవుతారు? దళితులందరూ ఏమవుతారు? వాళ్ళందరూ ఎక్కడ పోతారు? ఇంకా దుర్మార్గమైన పరిపాలన వస్తుంది. మతపాలన పేరుతో మైనార్టీలను హక్కులు లేకుండా చేస్తారేమో. ఒక్క మైనార్టీలనే కాదు, మనువాదం సూచించినట్టు శూద్రులను, దళితులను కూడా అన్ని కులాలను బానిసలుగా మార్చేస్తారు వీళ్ళు. మీకు ఆనందంగా ఉండొచ్చు రేపు హిందూ రాజ్యం ఏర్పడబోతుందని. హిందూ రాజ్యం ఏర్పడితే ముందు టార్గెట్ అయ్యేది మీరే. వేళ్ల మీద లెక్కబెట్టగలిగేమో కొంతమంది, కొన్ని కులాలు మాత్రమే ఈ భారతదేశాన్ని కొన్ని 1000 ఏళ్ళు, 5000 ఏళ్ళుగా పరిపాలిస్తున్నారు. వాళ్ళే రేపు పరిపాలిస్తారు. మిగతా వాళ్లకు చదువు లేకుండా, అధికారాలు లేకుండా, ఇప్పుడు ఓటు హక్కు అనే ఉంది కనీసం, దానివల్ల ఏం ఉపయోగం లేదు పక్కన పెట్టండి. ఓటు హక్కు అయినా ఉంది, అది కూడా లేకుండా చేస్తారు. మధ్య యుగాల్లోకి ఈ దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ రాజ్యాన్ని ఇక్కడికి తేవడానికి హిందూ తాలిబాన్లుగా మారుతున్నారు. అందులో భాగంగానే ఈ రాజాబాబు సింగ్ నిర్ణయం కూడా మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.